ఉమ్మడి వరంగల్ క్రైస్తవ హక్కుల పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు బిషప్ డాక్టర్ జన్ను ఇర్మియా మేరకు క్రైస్తవ హక్కుల పరిరక్షణ సమితి హన్మకొండ జిల్లా అధ్యక్షుడు పుల్ల మధు ఆధ్వర్యంలో జీజస్ బాస్ నగర కాలనీ పెద్దమగడ్డ జీజస్ ఇన్ కల్వరీ మిషన్ చర్చిలో చేరికలు సమావేశం ఘనంగా నిర్వహించారు. నూతనంగా కమిటీ వేయడం, ఆయా రంగాలలో సేవలందించిన వారిని గుర్తించి అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమం ముఖ్య అతిథులుగా క్రైస్తవ హక్కుల రక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు బిషప్ జన్ను ఇర్మియా మరియు సరికొమ్ముల దీనదయాలు మాట్లాడుతూ, క్రైస్తవులంతా ఐక్యంగా ఉండి ఎలాంటి సమస్యలు వచ్చినా కలిసికట్టుగా పోరాడే సమయం దగ్గర పడిందని అన్నారు. క్రైస్తవులపై ఎలాంటి దాడులు జరిగినా ఉమ్మడిగా ఐక్యతతో ఎదుర్కోవాలని అన్నారు. క్రైస్తవులంతా దేశం కొరకు, దేశ నాయకుల కొరకు ప్రార్థించవలసిన బాధ్యత మనందరిపై ఉందని, ఇతరుల పట్ల ప్రేమ కలిగి నడుచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కె అశోక్ పాల్, దీనదయాలు, పి విలియం కేరీ, నిరీక్షణ, సియోను, రాజు, రవి, జాషువా, కృపపాల్, సంతోష్, సింగారపు రాజు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా రిజిస్ట్రేషన్ లేని చర్చిలు ఎక్కువ ఫస్ట్ ఫైట్ దాని మీదనే కావాలి. వాళ్ళకు అవగాహన కనిపించి ఇప్పుడు మంచి ఉన్న రోజుల్లోనే దానికి పర్మిషన్స్ కొరకు ప్లాన్ చేయాలి. ఒకేలా కనుక అది మనం చేయలేకపోతే, ఇప్పుడు ఆంధ్రాలో స్టార్ట్ అయింది 69 చర్చిలకు వాళ్ళు నోటీసులు ఇచ్చింది. మరి నేను చాలా మన చర్చిలప్పుడు ఒక్కొక్క చర్చికి 35,000 ఇస్తా అంటే, నేను అందరు ఒక 129 చర్చెస్ చేస్తే అందులో 15 చర్చిలకే రిజిస్ట్రేషన్. 115 చర్చిలకు వరంగల్ సిటీ లోపలనే పర్మిషన్ లేదు. అంటే వాళ్ళకి డబ్బులు ఇవ్వడానికి 35,000 ఇవ్వడానికి లేదు. నాకు తెలిసిన ప్రతి పాస్టర్కి 35,000 ఇప్పించిన వాళ్ళతో మాట్లాడు. కానీ వీళ్ళందరికీ ఇప్పిద్దామని ప్లాన్ చేసి వాళ్ళు కూడా పాపం 2 రోజులు కొండా సురేఖ మేడం కూడా మన తూర్పు పట్ల 2 రోజులు ఎక్స్టెండ్ చేసింది. ఇంకా మీరు ఎవరైనా ఉంటే తీసుకోండి. కానీ అయినా మనకు ఆ అవసరం అంటే మనకు ఛాన్సెస్ ఉన్నా మనం సబ్మిట్ చేయలేకపోయినాం. మరి ముఖ్యంగా మరి అశోక్ పాలయ్య గారు, ఇర్మయ్య గారు మరి చొరవ తీసుకొని, కానిస్టేబుల్ రాజు గారు అద్భుతమైన బ్యాక్ బోన్ మనకు. తప్పకుండా మరి క్రైస్తవుల అభిప్రాయాన్ని మరి బాలకిషన్ కమిషన్కు ఇవ్వడానికి క్రైస్తవులైనటువంటి మరి పాస్టర్లు, అంతేకాదు ఫెలోషిప్ నాయకులు, జిల్లాల కమిటీలు కూడా ముందుకు రావాలని చెప్పేసి నేను తెలియపరుస్తూ ఉన్నాను. క్రైస్తవ హక్కుల రక్షణ సమితి తరపు నుండి మేము మా బాలకిషన్ కమిషన్కు మేము నివేదిక ఇవ్వబోతున్నాం. ఈరోజు మరి దేశంలో ఒక భయంకరమైన మనం చూస్తున్నాం. అది మనము ఎంత కేవలము ఒక కులాన్ని అణిచివేయడానికి కేంద్రం చేస్తున్నటువంటి కుట్రలో భాగంగా మరి గత మాసంలో మార్చి 24వ తారీఖున ఒక దైవజనుడికి కలిగినటువంటి వేదన వ్యక్తపరచడానికి కోర్టుకు వెళితే ఏకంగా దాన్ని ఆధారం చేసుకొని క్రైస్తవులైన ఉండవలసినటువంటి హక్కు ఎస్సీలకు ఎట్లయితే ఉండేవో ఈరోజు క్రైస్తవులుగా మారినందుకే, దళితులైనటువంటి వర్గములో నుండి క్రైస్తవులైనందుకే వాళ్లకు మేము ఎస్సీ హోదాను తీసేస్తాము అని ఒక కుట్రపూరితముగా వారి మనోభావాలను దెబ్బతీయడానికి కోసము మరి కుట్రపూరితంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం చేసిన కుట్రల భాగంగా సుప్రీంకోర్టు తీర్పిచ్చిందని చెప్పేసి మేము ఖండిస్తున్నాము, వ్యతిరేకిస్తున్నాము. దానికోసము మరి దేశవ్యాప్తంగా పోరాటం చేస్తూ ఉన్నాం, ఇంకా చేస్తాము. మరి దాన్ని విరమించుకోవడానికి ఖచ్చితంగా కేంద్రము దిగి రావాలి.